ఊటీగా పేరుగాంచిన అరకు ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే అరకు, పాడేరు, లంబసింగి కేంద్రాలలో పర్యాటకులు తాకిడి పెరగడంతో ఆయా ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్, రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. పర్యాటకుల తాకిడిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యరావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యరావు, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. జిల్లాలోని అరకు, పాడేరు, లంబసింగి అలాగే మారేడుమిల్లి ప్రాంతాల్లో పర్యాటకులు అయితే రోజు రోజుకు పోటెత్తుతున్నారు. ఈ నెల మొదటి వారం నుండే పర్యాటకులు అయితే పోటెత్తడం జరిగింది. ఇప్పటికే రోజు పర్యాటకులు అవుతున్నారు. దీనికి సంబంధించి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు పర్యాటక కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని పర్యాటకులకు అయితే కోరుతున్నారు. అక్కడ కనీసం టాయిలెట్స్ కానీ లేకపోతే మంచినీరు, తాగునీరు కానీ కల్పించాలని పర్యాటకులకు అయితే కోరుతున్నారు. ఎందుకంటే ట్రెక్కింగ్ ఎక్కువగా ఉంటుంది. కొండలు ఎక్కాలి, మంచు కొండలు చూడాలంటే కొండలు ఎక్కాలి. వంజంగి హిల్స్ కానీ అలాగే మాడగడ వ్యూ పాయింట్ కానీ ఇలా మంచు పర్వతాలు చూసేందుకు పర్యాటకులు కొండ ఎక్కాల్సిన, ట్రెక్కింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి త్రాగునీరు ఎక్కడికక్కడ సదుపాయం కల్పించాలని అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. పోలీస్ అధికారులు ఉదయాన్నే 4 గంటలకు లేచి పర్యాటక కేంద్రాల్లో సందర్శించి ఎక్కడ అంటే ట్రాఫిక్ కానీ అలాగే వారికి ప్రమాదాలు జరగకుండా నియంత్రించేందుకైతే చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించి ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలలో పర్యవేక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. గగన, రైట్ సూర్యరావు, అసలు అంటే రోజు ఎంతమంది పర్యాటకులకు వచ్చే అవకాశం ఉంటుంది ఆయా ప్రాంతాల్లో? ఆయా ప్రాంతాల్లో వేలాది మంది పర్యాటకులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం అరకు ప్రాంతంలో కానీ, పాడేరు ప్రాంతంలో కానీ అలాగే లంబసింగి, మారేడుమిల్లి ప్రాంతంలో ఇప్పటికే హోటల్స్ కానీ లాడ్జీలు కానీ కిటకిటలాడుతున్నాయి. పర్యాటకులు రాత్రి పూట వచ్చి బస చేసి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఆ పర్యాటక కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పర్యాటక కేంద్రాల్లో తెల్లవారుజాము 4 గంటలకు వెళ్తే తప్ప ఆ వ్యూ చూడడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎండ వచ్చిన తర్వాత ఆ వ్యూ కనిపించదు. కాబట్టి 4 గంటల నుండి 6 గంటలు 7 గంటల లోపే ఈ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో పర్యాటకులు అయితే వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. దీనికి సంబంధించి ఆ పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, అక్కడ ఉన్న స్థానిక విఆర్ఓలు కానీ ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. రైట్ సూర్యారావు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ముఖ్యంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఇక్కడ ప్రత్యేకంగా ఆదాయ వనరులంటూ ఇక్కడ ఇండస్ట్రియల్ గానీ ఇలాంటివి ఏర్పాటు చేయడానికి లేదు. 1/70 చట్టం ఉంది కాబట్టి, ఇక్కడ 5th షెడ్యూల్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు గిరిజన హక్కులు చట్టాలకు ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి దీనికి పర్యాటక రంగాన్ని, ఇక్కడ ఉన్న ప్రకృతినే కాపాడుకుంటూ అభివృద్ధి చేసి ఆర్థికంగా గిరిజనులకు బలోపేతం చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి పర్యాటక కేంద్రాలు ఇప్పటికే అభివృద్ధి మార్గంలో నడుస్తున్నాయి. దానికి సంబంధించి ఇంకా చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దానికి టూరిజం ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందుకు సాగేందుకు జిల్లా యంత్రాంగం అయితే కృషి చేస్తుంది. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే దృఢ నిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సూర్యరావు.